ఇట్లా బాగా కలపాలి. ఇక ఇల్లు కూడా మేకలు మేపిండు అవలేగాడు. పత్తి మొలకలు కనవాలే కావచ్చు ఈ గడ్డిలో. ఒక 2-3 క్యాన్లు నిండుతాయి ఈ నీళ్ళతోటి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు మన చేలనే పత్తిలో గడ్డి మందు కొట్టేదానికి అయితే వెళ్తున్నామమ్మ. సో ఈరోజు వ్లాగ్ అయితే క్రేజీగా ఉంటుంది. సో మన పత్తి ఎట్లున్నది, ఎంత గడ్డి అయింది అనేది మొత్తం చూపెడతా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరింత మందికి సజెస్ట్ చేస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం అయితే మన చేనికి అయితే వెళ్ళిపోదాం. సో మన వాళ్ళైతే అందరు రెడీ అయ్యారు. మన డబ్బాలు కూడా రెడీ పెట్టున్నాయి బయట. సో ఈ డబ్బా పట్టుకొని అట్లా క్యాన్లు పట్టుకొని అయితే మనం చేనికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం అయితే ట్రాక్టర్ పట్టుకొని పోదాం అనుకుంటున్నాం. మనోడు అయితే డీజిల్ చెక్ చేయడానికి పోయిండు. డీజిల్ ఉంటే ట్రాక్టర్ పట్టుకొని పోవాలి, లేకపోతే బండి మీద వెళ్ళిపోవాలి. ఫైనలీ మొత్తానికి అయితే మన ట్రాక్టర్తో రోటావేటర్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకని ఇక మన వాళ్ళు అయితే మొత్తం కడిగి పడేసిండు మొన్ననే నీట్గా. సో ట్రాక్టర్ చూసుకోవచ్చు, మొత్తం బుడద లేకుండా నీట్గా కనబడుతుంది. సో యాక్చువల్లీ ఆ రోజు నేను ఇంటికాడ లేకుండానే చేనికి మందు కొట్టబోయినా, లేకపోతే ఆ రోజు ఒక వ్లాగ్ వచ్చేస్తుండే. నేను లేకపోవడం వల్ల వ్లాగ్ అయితే తీయలేదు. ఇక నుంచి అయితే ఇక ట్రాక్టర్ వ్లాగ్స్ అయితే తీయాలి మామ. అసలు బాగా లేట్ అయింది. మన సెకండ్ సర్వీసింగ్ది వీడియో చేస్తాను కదా, అదైతే చేయలేదు, చేయాలి. సో మన ట్రాక్టర్ అయితే ఇట్లుందన్నమాట. సో ప్రజెంట్ మన ట్రాక్టర్ డీజిల్ అయితే ఇంతవరకే ఉన్నదట. సో మనం అయితే ఇప్పుడు బైక్ పట్టుకొని వెళ్ళిపోవాలి. సో అక్కడ చూస్తాను కదా మన సామాన్లు, డబ్బాలు, అవి ఇవి మందులు అన్ని లగేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్ పట్టుకుని పోదామని డిసైడ్ చేసినాం. కానీ ట్రాక్టర్లో డీజిల్ తక్కువ ఉన్నది. అందుకని ఇప్పుడైతే బైక్ మీద మొత్తం సామాన్లను పట్టుకొని చేనికి వెళ్ళిపోవాలి. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మన వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఫైనలీ మన చేను దగ్గరికి వచ్చేసినాం. మన చేనే లాస్ట్ అన్నట్టు, అడవికి దగ్గర ఉంటది. సో ఇటు నుంచి అయితే చిన్న కాలు వస్తుంది. ఇక నీళ్లు దగ్గరనే చిన్న మనోడు అయితే కట్ట పెడతాను, ఇలా నీళ్ళు ఆగుతాయని. నీళ్ళు ఆగితే ఇక్కడి నుంచి ముంచుకొని ఇగో ఈ చేనులా కొట్టచ్చు అని మన చేనికైతే వచ్చేసినాం. ఇలా పత్తి చెట్లు అయితే ఘోరంగా మునిగినాయి, మొత్తం ఘోరంగా గడ్డి అయింది. ఇక చూసుకోవచ్చు, గడ్డి అయితే ఘోరంగా అయింది విపరీతంగా. ఇలా పత్తి చెట్లు ఏం కనబడతలేవు. అక్కడక్కడ ఉన్న కాడ ఇంత ఎత్తు అయినాయి. ఇలా గడ్డి మాత్రం ఘోరంగా రెచ్చిపోయింది. ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ ఇలా మందు కొట్టినాం, హిట్విడ్ మ్యాక్స్ అండ్ ఎజిల్ 2 కలిపి కొట్టినాం. నేను ఇంతకుముందు ఒకసారి చూసినప్పుడు గడ్డి తక్కువ ఉండే. ఇప్పుడైతే గడ్డి ఘోరంగా పెరిగింది. మొత్తం తుంగ అయితే మోకాలు ఎత్తులు వేసింది. ఏమో చెట్లు ఇవి అయితే ఘోరంగా పెరిగినాయి. ఒక రోజులో కంప్లీట్ అయితే అనుకున్నాం. ఇక్కడ చూస్తేనేమో 2 రోజులు 3 రోజులు పట్టేటట్టున్నది గడ్డి. ఈ రోజు అయితే కొట్టుడు అయితే కాదా చూడాలి. మరి ఈ ఒక్క దొయ్యలనే పెట్టినాం పత్తి, ఆ దొయ్యలు పెట్టలేదు. ఇక ఉన్న చెట్లు ఏమో ఇంత ఉన్నాయి అక్కడక్కడ. చూడాలి మరి ఈ రోజు ఎంతవరకు గడ్డి మందు కొట్టుడు అవుతుందో. తొక్కని మాత్రం కొట్టరాదు, ఘోరంగా విరిగింది. ఈ చెట్లు అయితే ఘోరంగా విరిగినాయి. గడ్డి పీసిన వారెత్తే మొత్తం ఉష్క భూమి కదా, ఘోరంగా విరిగింది గడ్డి. ఇట్లు మంచిగా ఉన్నాయి కానీ గడ్డి మాత్రం ఘోరంగా విరిగింది. ఈ నిన్ననే కావచ్చు పందులు వచ్చినాయి మామ. ఇంకా ఇలా పందులు వచ్చి తవ్వినాయి దారుణంగా. ఇది ఘోరంగా తవ్వి పన్నట్టున్నది. ఇక్కడ కూడా తవ్వింది. ఇగో తుంగ మాత్రం ఘోరంగా విరిగింది. ఎంత మోకాలు ఎత్తయింది తుంగ. దీన్ని ఇప్పుడు ఇట్లా తొక్కుకుండా కొట్టాల్సి ఉంటుంది మనం. ఇగో అక్కడ నుంచి మొదలు పెడితే ఇట్లా అని ఘోరంగా పెరిగింది తుంగ. ఇలా గడ్డి మందు కొట్టుడు మాకు ఇలా గోసే ఉన్నది. రో దేవుడా, ఇట్లున్నాయి అన్నట్టు పత్తి చెట్లు. ఇప్పుడు ఇట్లా తొక్కుతేనే మనం మందు కొట్టేస్తుంది, లేకపోతే కొట్టరాదన్నట్టు. సో మన చేను కాంచి వచ్చి చూస్తే వ్యూ పాయింట్ అయితే ఇట్లా కనబడుతుంది అన్నట్టు. ఎక్సలెంట్ అనిపిస్తుంది, మస్తు గమ్మత్ అనిపిస్తుంది. అంటే ఇట్లా చూస్తే మనకు అక్కడి నుంచి ఇట్లా గుట్టలు కనబడతాయి. మళ్ళీ అక్కడి నుంచి రోడ్ ఉంది. మా డిస్టిక్లో ఎక్కువగా పోడు వ్యవసాయం ఉంటుంది. మనది కూడా అలాంటి రకానికి చెందిన భూమి అన్నమాట. మా కాడ ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తారు. అందుకే మన చేను కూడా ఇట్లా అడవికి దగ్గరగా ఉంది. అక్కడ కాలువకు అది కట్టబెట్టింది కానీ అలా నీళ్ళు కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఒడ్డెకి పోతాను. ఒడ్డెకాడికి పోయి 2 డబ్బాలలో నింపుకొని అట్లా 2 క్యాన్లతో పట్టుకొని రావాలి. మనం అయితే లోపలికి పోతాను. ఒడ్డెకాడికి, ఒడ్డె దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి చిన్న ఒడ్డు ఉన్నది. ఇక ఫైనల్లీ మన ఒడ్డె దగ్గరికి వచ్చేసినాం. చిన్న కాలువ పారుతున్నట్టు. ఇక్కడ నుంచి అయితే నీళ్లు పట్టుకుని వెళ్ళిపోవాలి మన చేనికాడికి. ఇది పైనుంచి వస్తుంది కాలువ అని అటు వెళ్ళిపోతానే ఆత్రం వెంకటేశ్వర చేనికి. మన వాళ్ళు అయితే లోట తీసుకొని అక్కడ క్యాన్ నింపుతాను. 2 క్యాన్లతోటి ఇదొక, దీంట్లో ఒక క్యాన్, దీంట్లో ఒక క్యాన్ అయితే పోసి పడేసిన. పెట్టుకుందాం. అమ్మ పడతలేదా. చలో డబ్బాలలో నీళ్ళు పోసుకొని అయితే చేనికాడికి అయితే వెళ్తున్నాం. అక్కడికి పోయినాక మందు పోసుకొని అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేయాలి. మొత్తం ఘోరంగా గడ్డి ఉన్నది. ఇళ్ళకి వెళ్ళి చంపుకొని పోతాను. సో ఫైనల్లీ చేను దగ్గరికి వచ్చేసినాం.
మేమైతే గడ్డిని చంపడానికి జేయు గ్లూనెట్, ఇంకొకటి ఇది సుమి మ్యాక్స్, ఈ రెండు మిక్స్ చేసి కలిపి కొడతాం. ఇంకొకటి ఇది సుమి మ్యాక్స్, ఈ రెండు మిక్స్ చేసి కలిపి కొడతాం. మిక్స్ చేసి కలిపి కొట్టిన మనకు గడ్డి అయితే మస్తు వస్తుంది. సో మీరు గడ్డిని చంపడానికి ఏ మందును యూజ్ చేస్తారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో మాకే సైడ్ అయితే ఎక్కువ మంది దీని ఉపయోగిస్తారు. జేయు గ్లూనెట్ అండ్ సుమి మ్యాక్స్ రెండు కలిపి మిక్స్ చేసి కొడతారు. సో ఇదైతే చాలా పవర్ఫుల్ సుమి మ్యాక్స్ అయితే NMLA ఉంటుంది, దాన్ని ఇందులో మిక్స్ చేసి కొట్టాలి. సో మనోళ్ళు అయితే ఆల్రెడీ పోషన్లో ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకేమైనా మిగిలిందేమో అని దాన్ని ఊపి మళ్ళీ అలా పోస్తారట, అది అట్లా అన్నట్టు. సో ఇది సుమి మ్యాక్స్ కలపక ముందు ఇట్లుంటుంది అన్నట్టు. సుమి మ్యాక్స్ కలిపిన తర్వాత ఎట్లా అవుతుందో ఇప్పుడు మీకు చూపెడతాం. మ్యాక్స్ అనేది తెల్లగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా ఊపాలి, మిక్స్ చేయాలి, రెండు కలిసిపోవాలి. దీన్ని ఇప్పుడు ఈ క్యాప్ పెట్టి మంచిగా కలిసేటట్టు ఊపాలి. దీన్ని జేయు గ్లూనెట్ దీన్ని ఇట్లా బాగా కలపాలి. ఇక మంచిగా టైట్ పెట్టి మూత ఉప్పు ఉప్పు ఏం కాదు. వాతావరణం కూడా చాలా కూల్ గా మంచిగా మబ్బు ఉన్నది, ఎండ కొడతలేదు. ఇంటికి తగ్గట్టు ఎండ కొడితే మా పని ఫినిష్ అవుతుండే, కానీ ఈ రోజు వాతావరణం కూడా చాలా మంచిగా చల్లగా ఉన్నది. ఇంటి మందు కొట్టుడు కొంచెం టాస్కే ఉన్నది. గడ్డి అయితే చూస్తాను కదా ఎట్లున్నదో, మొత్తం మోకాళ్ళ పాలం పెరిగింది గడ్డి. ఈ రోజు దీన్ని కొట్టాలంటే మాకు తలనొప్పి. ఫైనల్లీ మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసినాము లేదు, చిన్న చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు మందు కొట్టడం అయితే ఇలా కొంచెం ఘోరమే ఉన్నది, చెట్లు కనబడతలేవు. ఇక ఏదో విధంగా మెల్లమెల్లగా చూసుకుంటూనైతే కొడుతున్నాం. చెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఘోరంగా. మన వాళ్ళు ఇక్కడ కట్ట పెట్టింది కదా, గిన్నె అయితే నీళ్ళు ఆగినాయి అన్నమాట. ఒక 2-3 క్యాన్లు నిండుతాయి ఈ నీళ్ళతోటి. ఒక డబ్బా కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనల్ని కూడా వచ్చినట్టు వస్తాడు. మామూలుగా ఈ పత్తిలా మంది కూడా కష్టం అంటే ఈ రోజు ఇంకా ఫుల్ గాలి పెడుతుంది. ఇలా సార్లు ఏర్పడతలేవు, ఏమి ఏర్పడతలేవు. ఏదో ఒక రకంగా ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు కొట్టచ్చు, కానీ ఇంకా గల్ల పోయినాక అయితే మొత్తం తొంగున్నది ఘోరంగా. మొత్తానికి కింద మీద పడుకుంటే ఇక్కడ వరకు అయితే కొట్టగలిగినాం. ఇక్కడ నుంచి అయితే అసలైన గడ్డి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నుంచి అసలైన అగ్ని పరీక్ష ఉంటుంది. ఇళ్ళనే గడ్డి ఎక్కువ ఉన్నది. ఇక మనోళ్ళు అయితే ముందు నుంచి గడ్డిని సాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతే గడ్డి మంది కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అనుకుంటే ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అలా మస్తు పెద్దగా ఉన్నది గడ్డి. ఇంకా ముందుకు పోయినా కొద్ది చిన్నగా ఉన్నది కాబట్టి ఈజీగా కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళామంటే ఇక అసలైన గడ్డి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. పెద్దగా ఉన్నది మస్తు గడ్డి. ఇక అలా కొట్టగా కొంచెం ఇబ్బంది, తొక్కుకుంటా కొట్టుడే. ఇల్లు కూడా మేకలు మేపిండు అవలేగాడు. పత్తి మొలకలు కనవాలే కావచ్చు ఈ గడ్డిలో. ఇట్లా ఈజీగా కొట్టుకుంటూ అయితే వెళ్ళిపోతాను. ఇదైతే కొంచెం ఘోరంగానే అయింది. ఇలా ఎంతసేపు అవుతుందో గడ్డి మందు కొట్టడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పుల్లల గడ్డి ఉన్నది కొచ్చగా మీదికి, దానివల్ల మందు చెట్ల మీద పడుతుంది ఎక్కువ, చెట్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మంచిగా చూసుకుంటూ నిదానంగా కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇలా తుంగ ఎక్కువ ఉన్నది, తుంగ గడ్డి. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడి వరకు మొత్తం ఇదే ఉన్నది. ఇంకా మన దరిద్రం ఏంటిదంటే ఇక ఈరోజు రాక చేనికైతే ఈరోజే అసలు ఇంకా వర్షం వస్తుంది. చిన్న చినుకు స్టార్ట్ అయినాయి ఇప్పుడే. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఎల్లో కలర్ డబ్బా కనిపిస్తుంది, అక్కడ వరకే కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఇటు సైడ్ మొత్తం తుంగ ఎక్కువ ఉండే కదా, ఈ తుంగనైతే కొట్టడం బంద్ చేసి మొత్తం సాలు పట్టుకొని అయితే తొక్కినాం. ఇప్పుడైతే పత్తి చెట్లు మొత్తం క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్లనే గడ్డి మందు కూడా ఈజీగా కొట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే క్లియర్గా కనబడుతున్నాయి పత్తి మొలకలు, ఇంతసేపు కనబడలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. కొంచెం అన్నం తిని మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ కొంచెం మా నాన్న జనం అలికిండు. ఇక జనం అయితే ఇంత పెరిగింది అన్నట్టు, జనం అయితే మస్తు ఉన్నది. ఇక మనోళ్ళు కట్టిన ప్రాజెక్టు ఇంతవరకు వచ్చినాయి అన్నట్టు నీళ్ళు. అట్లా పైనుంచి చిన్న కాలువ వస్తుంది కదా గుట్ట నుండి, ఆ ఊట నీళ్ళు అవన్నీ మొత్తం జమ ఇక్కడ ఇన్ని నీళ్ళు అయినాయి. ఇక మనోళ్ళు కట్టిన ప్రాజెక్టుకు కొంచెం సైడ్ నుంచి అయితే అట్లా వెళ్ళిపోతున్నాయి ఎక్కువ అయ్యి. ఇంక దీనే చూపెడతావు, పెసరపప్పు నువ్వు బాగా చూపి. అది అక్క దాని అక్కడనే ఓపెన్ చేసినావా? ఎవరికి కారం కావాలి పట్టండి గిన్నెలు.
సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకొక గంట సేపు కొడితే కంప్లీట్ అయిపోతుండే, కానీ ఇంతలోనే వర్షం స్టార్ట్ అయింది. లైట్గా వర్షం వస్తుంది కాబట్టి మందు కొట్టడం అయితే ఆపేసినాం. ఎందుకంటే వర్షం చినుకులు ఆకుల మీద పడి ఆకులు మొత్తం పదనవుతున్నాయి. మందు సరిగా పనిచేస్తా లేదా అని కొట్టడం అయితే బంద్ చేసిన. ప్రజెంట్ ఎక్కడికి అయిందంటే ఇక్కడ వరకు అయితే అయింది. ఇంకొక 2 డబ్బాలు కొట్టినామనుకో కంప్లీట్ అయిపోతుంది. కొంచెమే ఉన్నది. ఇంతలోనే వర్షం స్టార్ట్ అయింది. మా అబ్బాయి అయితే ఘోరంగా అయింది. వర్షం వచ్చేటట్టే అవుతుంది ఇంకా బాగా. ఇక మన వాళ్ళు అయితే ఈ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. సో చూద్దాం వర్షం మగ్గుతుందా మరి. వర్షం మగ్గితే కొట్టి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఇక రిటర్న్ వెళ్ళిపోవాలి బంద్ చేసి. చూద్దాం మరి వర్షం మగ్గుతుందా మగ్గదా. ఫైనల్లీ మన చేనులో గడ్డి మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. మధ్యలో వర్షం వచ్చి కొంచెం డిస్టర్బ్ చేసింది, అయినా ఆగకుండా కంటిన్యూస్గా కొట్టినాం. సో గడ్డి అయితే ఘోరంగా ఉన్నది చూస్తున్నాం కదా, మొత్తం బ్యాక్ సైడ్లా తొక్కుకుండా కొట్టినాం. మస్తు కష్టమైంది. పొద్దున ఎప్పుడు వచ్చినామంటే 10కి వచ్చినాము. ఇక మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 4:30 అవుతుంది. ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇది ఈరోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మామ. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్ మరి.